మా పేరు పుణ్యం బాపం గారండి. రంచవరం మండలం నియోజకవర్గం కూడా రంచవరం అండి. మా సీతపల్లి గ్రామం. లోకేష్ పాదయాత్ర అన్ని విధాలుగా ప్రజలకంటే ఏటన్నది తెలుస్తుందండి. ఇంతకుముందు ఏంటంటే వైఎస్ఆర్ దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పాదయాత్రలో ప్రజలతో మార్పు వచ్చిందండి. బాగుందండి ఇప్పుడు పాదయాత్ర. జగన్ పాలన అంటది కండి ప్రజలకి ఇసుకెక్కిపోయిందట. తను చేసిన అవినీతి పనులు చూసి జనంలో ఇంతవరకు ఇప్పుడు 10 ఎకరాలు భూమి ఉండేటానికి రేషన్ కార్డులు తీసేయడం, పెన్షన్లు తీసేయడం, దీనివల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారండి ప్రజలు. అందుకే ఏంటంటే వచ్చేది ప్రభుత్వం గురించి తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. దాని మీద దృష్టి పెడుతున్నారండి. చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ మనకి ఇంకో వైభవం వస్తుందని ఆశిస్తున్నాం. 3 రాజధానులు అంటే ఉన్నదానికి ఒకదాని రాజధానులు కట్టేది 3 రాజధానులు ఎక్కడ కడతారండి. ఒక రాజధాని కట్టేదంటే అన్ని విధాలుగా మనకి ఇక్కడే ఉపయోగం ఉంటుంది. 3 అంటానికి 3 దిక్కులు తిరగడానికి చాలా ఇబ్బందులుగా గురవుతాము. అందుకే ఒక రాజధాని బాగుంటుంది అని అనుకుంటున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఈ అభివృద్ధి పనులు ఇప్పుడు మట్టుకు ఏమీ జరగట్లేదండి. ఉన్నట్లు కూడా ఆపేశారండి. ఇప్పుడు మట్టుకు అటువంటి ఏమీ లేదండి. జగన్ పరిపాలన మాటలు తప్ప పనులు లేవండి గురుగారు. అది మీకు ఉన్న ఆశయం చెప్తున్నాను. మేము ఇచ్చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? 10 మంది చేస్తున్నారు, 80 మందికి లెస్ కొట్టేస్తున్నారు. అది నేను ఒరిజినల్ గా చెప్తాను. ఆ మాట వస్తే పింఛనీలు కూడా మాకు ఉన్నది పింఛని ఆయన ఇచ్చాడు, ఆయన తీసాడు. 4 నెలలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 4 నెలలు కరెంట్ ఉంది, అది ఉందని తీసాడు. ఇంకేంటి పింఛని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పింఛనే ఈయన గెలిచిన కానిచ్చి. పథకాలు ఏంటి? ఆడవాడు డబ్బులు వేయడం పథకాల మగోడు ఈ రోడ్లు పాలు అవుతున్నాడు. ఆడవాడు డబ్బులు వేయడం వల్ల మగోడు అడుక్కునే వాళ్ళు తిరుగుతున్నాడు. ఇవాళ 3 రాజధానులు అనవసరం, వేస్ట్. ఒకే చోట 3 రాజధానులకు సమస్యలు సరిపోయినాయని ఒక రాజధానిలో ఉండాలి. ఓ టికెట్ మీద వెళ్ళిపోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వెళ్ళాలి. మెయిన్ పథకాలు డబ్బులు ఇవ్వద్దు. శ్రీలంక టైప్లో చేస్తున్నాడు ఈయన. శ్రీలంకలో వాళ్ళు ఎలా చేశారో అలా చేసి రాజ్యాన్ని పాడు చేశాడు. వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళగొట్టాడు. ఇప్పుడు కొత్త కంపెనీలు వస్తాయని పబ్లిసిటీ చేస్తున్నాడు. దేని ద్వారా? సెల ద్వారా. కొత్త కంపెనీలు ఏమొచ్చినాయి చెప్పండి. కొత్త కంపెనీ పలా పెట్టించాను, నేను ఇచ్చేసాను. హీరో హోండా కంపెనీ వచ్చింది, అది పోయింది. కార్ల కంపెనీ వచ్చింది, అది పోయింది. ఇంకేముంది? వచ్చిన కంపెనీలన్నీ పోయినాయి. ఇక్కడ రావాల్సిన డబ్బు కూడా నువ్వు చేయవలసిన పని ఏమనేది వాళ్ళు ఇస్తేగా నువ్వు చెయ్యాలి. రేటు చూస్తే దారుణమైన రేట్లు పెరిగినాయి. 40 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలు అమ్ముతుంది. కష్టపడి కొనుక్కుంటున్నాం. అది నెక్స్ట్ ఎవరు వస్తా అంటే ఇంక చంద్రబాబు నాయుడు రావాలంటే మా లెక్కలో. చోడవరపురము, బంగారుకెరే గట్టు, పాలకొల్లు. ఎలాగుందంటే పెద్దగా లేబర్ పనులు లేవండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే వీళ్ళకి డబ్బులు వేస్తానంటే డబ్బుల వల్ల ఉపకారం ఏముందని అందరూ సోమరిపోతులు చేశారు ఈ రోజుల్లో. ఇప్పుడు లేబర్ బతకాలంటే పనులు లేవు. ప్రభుత్వం అంటావా? ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏం చేశారు? ఏమీ లేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తే మంచిదే, అభివృద్ధి చేయడానికి ఏమి లేదు. 3 రాజ్యం ఒకటే దిక్కాను. నేను 3 ఇప్పుడు కడతాం. కట్టాలంటే టైం పడుతుంది కదా. ఇది ఒకటి శుభ్రం చేశారనుకో 3 కట్టినట్టుకి ఒకటే ఆగిపోయి 3 ఇంకొకటి కడతాం మనం. నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందన్న? టీడీపీ హయాంలో బాగుందండి. ఇప్పుడు అంటే నిధులు లేవు కాబట్టి ఆయన ఏం చేయలేరండి. నిజంగా పైన అధికార పక్షం వాళ్ళే. జగన్ పథకాలు ఎలా ఉన్నాయన్న? వేస్ట్ అండి. పరిపాలన ఎలా ఉంది? వేస్ట్ అండి. 3 రాజధానులు మీ అభిప్రాయం? 3 రాజధానులు ముందు రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి. మేమంటే ఏదోలో బతికేస్తాం. చదువుకున్నవాడు జాబ్ కావాలంటే రాజధాని కావాలి. ఆ రాజధాని ఒక రాజధానే లేదు. ఇంకా 3 రాజధానులు పెట్టుకుని ఏం చేస్తాడండి? నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అయితే ఇద్దరు పొత్తు పెట్టుకుంటే టీడీపీ, జనసేన ఇద్దరు కలిపి వస్తారండి.